వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈస్ ఫిట్ బాయ్ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెల్లీ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్. ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ ఎలా డిక్రీజ్ చేసుకోవాలో డిస్కస్ చేసేద్దాం. మనం కరెక్ట్ పాత్ని కానీ ఫైండ్ అవుట్ చేసామంటే బెల్లీ ఫ్యాట్ డిక్రీజ్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బెల్లీ ఫ్యాట్కి వర్కౌట్కి అసలు సంబంధం లేదు. ఎస్, నిజం. వర్కౌట్కి బెల్లీ ఫ్యాట్కి అసలు సంబంధమే లేదు. బెల్లీ ఫ్యాట్ డిక్రీజ్ అనేది కంప్లీట్గా డైట్ మీద ఆధారపడి ఉంటుంది. వర్కౌట్ చేయకుండా స్ట్రిక్ట్ డైట్లో కానీ ఉన్నారంటే ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. స్టమక్ మీద ఉండే ఫ్యాటే కదా బ్రో అంటారేమో. కాదు, మీరు వన్ డేలో మీ బాడీ యూజ్ చేసే క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ కానీ తీసుకున్నారనుకో, ఈ ఎక్స్ట్రా ఎనర్జీని ఏం చేయాలో అర్థం కాక స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ స్టోర్ చేసే ప్రాసెస్లో ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇదే బెల్లీ ఫ్యాట్ అనమాట. దీన్ని తగ్గించాలంటే ఫస్ట్ మీ బాడీ యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి అంటే వన్ డే మొత్తంలో మీ బాడీ యూజ్ చేసే క్యాలరీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీ యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 3000 అనుకోండి. మీరు క్యాలరీ డెఫిషిట్ చేస్తే ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. 300-400 క్యాలరీస్ తగ్గించి తీసుకోవాలి. అంటే డే మొత్తంలో 2600 కానీ 2700 క్యాలరీస్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు మీ బాడీ ఏం చేస్తుందంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 3000, మీరు తీసుకోవడానికి 2600 మాత్రమే. ఈ 400 క్యాలరీస్ని కవర్ చేయడం కోసం మీ ఫ్యాట్లో స్టోర్ చేసుకునే ఎనర్జీని తీసుకొని యూజ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్యాట్ లాస్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా డైలీ చేస్తూ ఉన్నారంటే కొన్ని రోజులకి మీ బెల్లీ ఫ్యాట్ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అయిపోద్ది. మరి వర్కౌట్, కార్డియో వీటి పరిస్థితి ఎందుకు ఉంటే ఇవి చేయడం వల్ల మీ డేలో ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఫ్యాట్లో నుంచి ఇంకా ఎక్కువ క్యాలరీస్ని తీసుకుంటుంది. ఇంకొంచెం ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. క్యాలరీ డెఫిషిట్లో పెట్టకుండా మీరు ఎన్ని చేసినా ఫ్యాట్ లాస్ అనేది జరగదు. మనం వర్కౌట్ చేసేది మసిల్ గ్రోత్ కోసం మాత్రమే, అంతేగాని ఫ్యాట్ లాస్ అనేది కంప్లీట్గా డైట్ మీద ఆధారపడి ఉంటుంది. సో బెల్లీ ఫ్యాట్ డిక్రీజ్ చేసేదాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా కావాలన్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో చేస్తా. అంటిల్ దెన్, బై బై.